షాలో రైట్ హై టు ఆల్, నేను మీ లీగ్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకుని తమిళనాడులో ఆరోవిల్లో ఉన్నాం అనమాట. సో మనం లాస్ట్ వీడియోలో డేవ్ అండ్ జాన్ కలిసినాం కదా. సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ట్రీ కేర్ దగ్గర ఉన్నారంట. సో జాన్ మనకి లొకేషన్ షేర్ చేస్తారు. సో నేనైతే ఫుల్ ట్రీ క్లైమ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఈ ట్రీ కేర్ ఇండియా వర్క్ ఏంటంటే టోటల్ ఆరోవిల్లో ఉన్న ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని టేక్ కేర్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువ పడిపోయేటట్టు ఉన్నా, లేదంటే ఇప్పుడు విరిగిపోయే దగ్గర ఉన్నా, లేదంటే ఇళ్ళ పైన ఏమైనా ఉన్నా వాటన్నిటిని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో వీళ్ళు ఇలా వచ్చేసి మొత్తం నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారనమాట. సైడ్లో తీయాల్సిన చెట్లు ఉంటే తీయడం, వాటిని టేక్ కేర్ చేయడం, అట్లాంటి వర్క్స్ చేస్తారనమాట. సో వీళ్ళంతా వచ్చేసి టోటల్ ప్రొఫెషనల్ ట్రీ క్లైమర్స్ అనమాట. మన దగ్గర చెట్లు కొడితే చెట్లు కొట్టేవాళ్ళు అది అంటారు కదా. సో ఇది వచ్చేసి సపరేట్ ఒక ప్రొఫెషన్ అంట యాక్చువల్గా. సో కంప్లీట్గా దీన్ని ట్రైనింగ్ తీసుకొని దీనిలో కూడా కోర్స్ ఉంటుందంట. కోర్స్ సర్టిఫికేషన్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటాయంట. సో ఇందులో జాబ్స్ కూడా ఉంటాయంట దీనికి సంబంధించినవి. సో ట్రీ క్లైమింగ్ సంబంధించినవి, లైక్ ఇట్లా ట్రీ మెయింటైన్ చేయడానికి వీటన్నిటిని. సో ఇది వచ్చేసి టోటల్ యూఎస్ బేస్ ఆర్గనైజేషన్లో నడుస్తున్నట్టుంది ఇప్పుడు. సో మీకు కింద కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఆరోవిల్లో ఉంటుందన్నమాట ట్రీ కేర్ ఇండియా. సో వీళ్ళు ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తారంట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది ట్రీ క్లైమింగ్ గురించి కానీ, లేకపోతే ట్రీ కేర్ గురించి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కింద ఒకసారి పెడతాను చూడండి, ట్రీ కేర్ ఇండియాది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అనమాట ఇక్కడికి. సో ఇక్కడ వీళ్ళని చూస్తే కనుక ప్రతి వర్క్ కంప్లీట్ ప్రొఫెషనల్గా ఉందన్నమాట. సేఫ్టీ ప్రికాషన్స్తో కంప్లీట్గా ఒక్కొక్క వర్క్ చేసే ప్రతి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంది. సో దీనికి చాలా ట్రైనింగ్ కూడా అవసరం అంటున్నారు. లైక్ ఎలా అంటే రోప్స్ ఎలా కట్టాలి, ఎలా పైకి ఎక్కాలి, ఎలా కిందికి దిగాలి, లైక్ మెటీరియల్ ఏమన్నా మిస్ అయితే పైకి కిందికి ఎట్లా తీసుకెళ్ళాలి. సో చాలా అంటే చాలా పెద్ద పెద్ద డిఫరెంట్ కోర్సెస్ ఉన్నట్టున్నాయి. కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్స్ చేస్తారనమాట ఇందాక నాకు. సో నేను కూడా వాలంటరీ వర్క్స్ చేస్తున్నా ఇక్కడ వీళ్ళతో పాటుగా. సో ఇక్కడే కాసేపు వర్క్ చేసి ఇక్కడి నుంచి డేవ్ ఉన్న హోమ్ స్టేకి వెళ్దాం అనుకుంటున్నా. ఇవాళ నైట్ అక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నా. సో తొందరగా వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా ఇవాళ. రెస్ట్ మీన్స్ అంటే కొంచెం ఎడిటింగ్ కూడా ఉన్నాయి, వెళ్ళి ఎడిటింగ్ చేసుకుంటాను. సో వీళ్ళతో పాటు మనం హార్డ్ వర్క్ చేయలేము, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళంతా. అయితే డేవ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. సో మనము ఇటు నుంచి హోమ్ స్టేకి వెళ్ళిపోదాం కాసేపు స్పెండ్ చేసి. సో వర్క్ లొకేషన్ నుంచి ఇప్పుడే హోమ్ స్టేకి అయితే వచ్చేస్తాను. సో ఈ హోమ్ స్టే వచ్చేసి బూమరాంగ్ అనమాట. సో చాలా ప్లెజెంట్ ప్లేస్ అంట ఇది. ఒకసారి మీరు కూడా ఒకసారి వెళ్ళేసి ఒక లుక్ వేసి వచ్చేసేయండి, చూద్దాం ఎట్లా ఉందో.
సో ఫైనల్లీ చూసారుగా బూమరాంగ్. సో న్యాచురల్ అంటే న్యాచురల్గా ఉంది హోమ్ స్టే అయితే. సో మీరు కనుక ఒకవేళ అరవైలు విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ప్లాన్ చేయండి. సూపర్ ప్లేస్ ఇది. కాంటాక్ట్ నెంబర్ స్టార్టింగ్లో ఉంది వీడియోలో, ఒకసారి అప్రోచ్ అవ్వండి కావాలనుకుంటే కనుక. సో ఈ హోమ్ స్టేలోనే ఇంకొకటి ఫారినర్ది క్యాంపింగ్ వ్యాన్ ఒకటి ఉందన్నమాట. సో దీన్ని రేపు నెక్స్ట్ వీడియోలో ఒకసారి రివ్యూ చేద్దాం, ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది, తనతో మాట్లాడాను కాసేపు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.